నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం. రాజనీతితో రాష్ట్ర గతిని మార్చిన రూపం. ఆయన సామాన్య రాజకీయ నాయకుడు కాదు, అభివృద్ధి కోసమే తన తపస్సు, ఆంధ్రప్రదేశ్ ప్రజలతోనే తన మనస్సు. తన పేరు చరిత్ర మర్చిపోదు. నవ్యాంధ్ర నిర్మాత, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు. రాయలసీమలోని ఒక మారుమూల గ్రామమైన నారావారిపల్లిలో ఒక సామాన్య రైతు బిడ్డగా మొదలైన ప్రయాణమైనది. మట్టి వాసన తెలిసిన ఆ పాదాలు ఆధునిక ప్రపంచపు రాజధానులను నడిపిస్తాయని ఆనాడు ఎవరూ ఊహించలేదు. విద్యార్థి నాయకుడిగా సమస్యలపై గలమెత్తి విద్యాభ్యాసం తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1978లో చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుండి తొలిసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఆయన వయసు కేవలం 28 ఏళ్లు. ఎమ్మెల్యేగా గెలిచిన 2 ఏళ్లకే అంటే 1980లో అంజయ్ గారి క్యాబినెట్లో సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో ఆయన రాష్ట్రంలోనే అత్యంత పిన్న వయస్కుడైన మంత్రిగా గుర్తింపు పొందారు. చంద్రబాబు గారి ప్రతిభను, సమర్థతను గమనించిన ఎన్టీ రామారావు గారు తన కుమార్తె భువనేశ్వరునిచ్చి ఆయనకు వివాహం చేశారు. 1984 మే 27న తెలుగుదేశం పార్టీలో చేరిన చంద్రబాబు గారు టీడీపీ బలోపేతానికి ఒక కార్యకర్తలా కష్టించి పనిచేశారు. 1994 ఎన్నికల తర్వాత ఎన్టీఆర్ గారి మంత్రివర్గంలో మంత్రిగా కీలక బాధ్యతలు చేపట్టారు. 1995లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టారు. 1996 ఎన్నికల తర్వాత కేంద్రంలో హంగ్ ఏర్పడినప్పుడు 13 పార్టీలను ఏకం చేసి యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి దేశ ప్రధాని నిర్ణయించే స్థాయిలో జాతీయ రాజకీయాలను శాసించారు. తన మేధస్సు, రాజకీయ చతురతతో హైదరాబాద్ను ప్రపంచ ఐటీ పటంలో నిలిపారు. హైటెక్ సిటీ నిర్మాణం, అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్ వంటి ప్రాజెక్టులతో నగరం రూపురేఖలు మార్చేశారు. ప్రపంచ ఐటీ దిగ్గజమైన బిల్ గేట్స్ ను కలిసి మైక్రోసాఫ్ట్ ను హైదరాబాద్ కు రప్పించారు. విజన్ 2020 అంటూ 20 ఏళ్ల ముందే భవిష్యత్తును ఊహించి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పట్టాలెక్కించారు. ఐటీ ఇండియన్ ఆఫ్ ది మిలీనియం, బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్, సౌత్ ఏషియన్ ఆఫ్ ది ఇయర్ వంటి గౌరవాలు అందుకున్నారు. ప్రజల ఆశీస్సులతో, ఆదరాభిమానాలతో 1995 నుండి 2004 వరకు 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు గారు మహిళా సాధికారతకు, సాంకేతికతకు, రాష్ట్రాభివృద్ధికి పెద్దపీట వేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచారు. ఓటమిలోనూ హుందాగా వ్యవహరించారు. 2004 నుండి 2014 వరకు 10 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ప్రజల పక్షాన నిలిచారు. 2014లో విభజన గాయంతో ఉన్న ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఆయన ముందున్నది శూన్యం. కానీ ఒక చేత్తో సంక్షేమాన్ని, మరో చేత్తో అభివృద్ధిని నడిపిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేయించి శరవేగంతో అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు నిర్మాణాలు పూర్తి చేశారు. 2019 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అంటూ మోసపోయిన ఏపీ ప్రజలు ఒక సైకో చేతిలో రాజ్యాధికారాన్ని పెట్టారు. ఫలితంగా అమరావతి ఆగిపోయింది, అభివృద్ధి నిలిచిపోయింది. రాజధానితో 3 ముక్కలాట ఆడుతూ 5 ఏళ్లు కాలయాపన చేసి రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల్లో ముంచాడు జగన్. రాజకీయ కక్ష సాధింపు లక్ష్యంగా తప్పుడు కేసుల్లో చంద్రబాబు గారిని అరెస్టు చేసి పైశాచిక ఆనందాన్ని పొందాడు. మొక్కవోని ధైర్యంతో ఆ కష్టాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కొన్న తీరు రాష్ట్ర ప్రజల్ని కదిలించింది. సైకో పాలనలో విధ్వంసాన్ని కల్లారా చూసిన ప్రజలు 2024 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి చరిత్రలో కనీవినీ ఎరుగని విజయాన్ని అందించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రాష్ట్రం మళ్లీ కొత్త ఊపిరి పోసుకుంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్, అన్నా క్యాంటీన్లు, స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం, P4 బంగారు కుటుంబం, దీపం 2తో 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, అన్నదాత సుఖీభవ వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి. 13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించి దేశంలోనే పెట్టుబడులకు గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో అమరావతిలో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. భవిష్యత్తులో ఎవరు రాజధానిని కదిలించిన విధంగా శాశ్వత రాజధానిగా అమరావతి బిల్లును ప్రవేశపెట్టి పార్లమెంట్లో ఆమోదింపజేసి చట్టభద్రత కల్పించారు. ఫలితంగా పెట్టుబడిదారుల్లో, ప్రజల్లో విశ్వాసం పెరిగింది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును కాపాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన నిర్ణయం చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది.
నాయకత్వానికి నిజమైన అర్థం చెబుతూ రాజనీతితో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 76వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ఆయనకివే మా శుభాకాంక్షలు.